ఈరోజు ఈ పత్రికా విలేకరులందరినీ పిలిపించి ప్రజలకు మేము చెప్పాలనుకున్న సందేశం ఏమంటే, ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో, ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్గా చేసి దాడులు చేయడం, బెదిరించడం, ఇళ్ళు పగలగొట్టడం, కార్లు పగలగొట్టడం, ఇదొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిట్యున్సీ అని కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలో, ఈవెన్ అర్బన్స్లోనే కాకుండా రూరల్స్లో కూడా. ఇది గతంలో బీహార్లో, యూపీలో ఉండేది. అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త ఒరవడి, ప్రజలకు మంచి చేయాలి కానీ ఇటువంటి కొత్త ఒరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి. అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడో 3 సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని 3 సంవత్సరాల ముందే క్లోజ్ చేస్తే దాని మీద ఫ్రెష్గా ఇప్పుడు 12వ తారీఖు నాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, డీజీ సునీల్ గారిని, పొన్నవోలు గారిని, ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఒకరిని, వీళ్ళందరినీ కూడా 3 సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈరోజు మళ్ళీ ఇవి హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణరాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం, అది కూడా 307 కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు. మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు 3 సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కి ఇచ్చిన కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. కేసులకు దడిసిపోయి భయపడే పరిస్థితుల్లో ఎవరు లేరని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ 6 ద్వారా పేదలని కోటీశ్వరులను చేస్తాం, సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చారు. మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తర్వాత నుంచి సన్నాయి నొక్కులు స్టార్ట్ చేశారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చాలామందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది. మీరు చూస్తూ ఉండండి, ఇంకా 3 మాసాల్లోనే దాదాపు 30% పెన్షన్స్ను కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి సూపర్ 6లో ఒకటి పెట్టారు. ఆ రోజు ఏమన్నారంటే, ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు. ఈరోజు ఏమంటున్నారంటే, మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 7,500, 3 బిడ్డలుంటే 5,000, 4 బిడ్డలుంటే 3,750 రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అదే నిజం అనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉంటే వాళ్ళకు వరకే ఈ అమ్మఒడి ఇస్తాం కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రశ్నించడానికే వచ్చానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీని మీద ఆయన గట్టిగా స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను, పదవులు కాదు నాకు ముఖ్యం అని తను ప్రతి సభల్లో కూడా చెప్పారు. ఈరోజు సూపర్ 6లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకు ఇస్తానన్నటువంటి దాంట్లో ఈరోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే
అమ్మఒడి తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ, ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకి ఇస్తూ ఉండారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు. దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా సూపర్ 6లో ఆ ఒక్క ఫంక్షన్ తప్పితే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు. వీటన్నిటిని కూడా ఈ నెల రోజుల్లోపు పూర్తిగా సూపర్ 6లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆచరణకి రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి, మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ఇది తొందరలోనే ఆచరణకు ఈ సూపర్ 6 పథకాలన్నీ రావాలని కూడా మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాం. దీని మీద ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తాం. ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎంతమంది తల్లులకు వచ్చింది, ఎంతమందికి రాలేదు, వాళ్ళ ద్వారానే ప్రజలందరికీ తెలియజేసే విధంగా కూడా తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. నాయకులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున పాలక వర్గము ఏ పొరపాట్లు చేసినా వాటి గురించి రక్షించడమే మా పార్టీ యొక్క ధ్యేయం. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పరిపాలనకు వచ్చి ఒక 4 రోజులు ముగించినా కూడా ఏ యొక్క సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6లో మొట్టమొదటిగా ఒక పెన్షన్ ఒకటి తప్ప ఏ సంక్షేమ పథకాలు ఏది కూడా ప్రజలకు అందడం లేదు. అది కాకుండా తల్లికి వందనం పథకం తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసి ప్రజలందరూ, మహిళలందరూ కూడా తండోపతండాలుగా ఓటు వేయడం జరిగింది మిమ్మల్ని నమ్మి. అంటే మీరు పిల్లలు చదువులకి 1 2 3 4 15,000 తరపున చొప్పున మీరు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. కాబట్టి పిల్లలు చదువులు బాగుంటాయని, వాళ్ళు బాగుపడతారు, జీవితాలు వాళ్ళు బాగుపడతాయని ఆశించడం జరిగింది ప్రజలు. అది మీరు చేయలేకపోతున్నారు. రెండవది సిలిండర్లు ఫ్రీ అన్నారు, దాన్ని ఊసే లేదు. తర్వాత బస్సెస్ అన్నీ ఫ్రీ అన్నారు, వాటి గురించి ఇంతవరకు పట్టించుకోలేదు, ఒక స్టేట్మెంట్ కూడా లేదు. అవి కాకుండా ఇలాగా మీరు చెప్పిన సూపర్ 6 వీటిలో ఏది కూడా ఆచరణ తీసుకోవడం లేదు. కాబట్టి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ మేము కోరుకోవడం ఏమంటే, మీరు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలుపరిచి మీరు ప్రజలు సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఇది కూటమి. ఇప్పుడు జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన బాధ్యత ఆయనలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షము అడగకపోయినా పక్కనే ఉన్న మీరు పరిపాలన డిప్యూటీ సీఎంగా ఉండి మీరు ఎంత మాత్రం మనం ప్రజలకు వర్క్ చేస్తున్నామన్న ఆలోచన మీలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని మేము అడగడానికి ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతుందని ఆశిస్తున్నాము. మీ పరిపాలన అన్ని చెప్పిన విధంగా కానీ చేసినట్టయితే మేము కూడా మొట్టమొదటిగా అందరికన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషిస్తాం. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్లో మేము కోరుకోవడం ఏమంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చాలని ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చిత్తూరులో అడగడం జరుగుతుంది. దీన్ని వెంటనే మీరు అన్ని పథకాలు అమలు పరచాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చిత్తూరు ఈ నియోజకవర్గ కార్యవర్గము, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో గడిచిన ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి బీజేపీని, జనసేన అందరినీ కూడా కూటమిగా ఏర్పరచుకొని బూటకప్పు వాగ్దానాలు ఇచ్చి దాని మీద ప్రజల్ని ఏమార్చి 2014లో ఏ విధంగా అయితే చేసినాడో దానికి రెట్టింతలుగా
ప్రజల్ని మర్చిపోయినారు, మర్చిపోయినట్టారు ప్రజలు అనేసి వాళ్ళు ఏమార్చి ఒక విధంగా ఇది పవర్లోకి వచ్చి దాన్ని కూడా ఒకటి కూడా డైరెక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేయను అని చెప్పే ధైర్యము దమ్ము లేకుండా ఇండైరెక్ట్గా అమ్మఒడి అనేదాన్ని అమ్మకం వందనం అనేసి ఆ రోజు రోడ్డు పైన మేము అగ్రిమెంట్ రాసిస్తాము, బాండ్ రాసిస్తాం అనేసి సూపర్ 6 అనే ఒక పదాలు పెట్టుకొని ఆర్టీసీ ఫ్రీ సిలిండర్లు ఇస్తాను, డ్వాక్రా వాళ్ళకి 10 లక్షలు ఇస్తాము, ఈ లెక్కలేని వాగ్దానాలు ఇచ్చి బాండ్లు రాసిస్తామనేసి ప్రజలకి చెప్పి ప్రజల్ని ఎంత ఏమర్చినారంటే అంత చీటింగ్ చేసి అధికారాలకు వచ్చినారు. వాళ్ళు ఎంత కూడా దాన్ని ఖండించేదానికే ఈరోజు ఈ పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా చేసి ఒక అమ్మఒడి అనేదాన్ని అమ్మక వందనం అనేసి 5 మంది అయినా 4 అయినా చేస్తామని చెప్పి ఈరోజు అమ్మక వందనం అనేది అమ్మ ఒకటే ఉంటుంది ఇంటికి కాబట్టి ఒకే 15,000 ఇచ్చి చేతులు కడిగేదానికి జీవోలు పాస్ చేసినారు. దీన్ని అంతా కూడా ఖండిస్తూ ప్రజలకు తెలియజేయాలా. రేపు ఇదే విధంగా కానీ చేస్తూ ఉండాలి తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి కానీ ఇదే ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. తప్పకుండా ఈ 5 ఏళ్ళు కూడా మీరు పరిపాలించేదానికి అర్హత లేదనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగలం పేరుతో రిలీజ్ చేశారు. ఇది అందరికీ ప్రస్తుతానికి ఉందో లేదో మరి లాస్ట్ టైం లాగా తీసేసారేమో మరి తెలియదు. వాళ్ళకి డిలీట్ చేసేది వాళ్ళకి పెట్టడం తీసేయడం వాళ్ళకి అలవాటే కదా, మళ్ళీ డిలీట్ చేసేయడము అమలు చేయలేక మరి వారు ఏదైతే పెట్టారో ఆ సూపర్ 6 లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చాలా స్పష్టంగా వారు చాలా స్పష్టంగా ప్రతి పిల్లవాడికి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామన్నారు. మరి 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి జీవోలో ప్రతి తల్లికి అంటే ఇంట్లో ఉన్న ప్రతి తల్లికి 15,000 ఇస్తామని అందులో చెప్పడం జరిగింది. ఇది వాస్తవం అయితే ఇది వాస్తవం చెప్పండి. మేము ఆ రోజు చెప్పాము, మేము మాట తప్పాము అని ఒప్పుకోండి. లేదు మేము ఇచ్చిన జీవోనే అమలు చేస్తాము అని అంటే మేము దీన్ని మాకు మేనిఫెస్టోలు ఇట్లాంటివన్నీ గుట్టులో వేయడానికి మేము ప్రజల్ని కేవలం ఏమార్చడానికే ఇటువంటి వాగ్దానాలు ఇస్తాము, మేమేం చేయాలనుకుంటామో అదే చేయదలుచుకున్నాము అనేదే మీ నినాదం అయితే అదైనా ఒప్పుకోండి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా అబద్ధపు వాగ్దానాలు మీ మాటలతో ఏమార్చి ఈ దేశంలోనే ఎప్పుడు ఎక్కడా లేనటువంటి వినూత్నమైన పథకం ప్రతి తల్లిని స్కూల్కి ఇంట్లో ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ప్రతి తల్లికి ఆసరాగా అంటే ఆ తల్లికి చేతిలో కాస్త డబ్బులుంటే పిల్లల్ని పనికి పంపించడం ఇట్లాంటి వాటి మీదకి దృష్టి మరలకుండా ఉంటుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి కోసం ఆలోచించి 15,000 రూపాయలు అమ్మఒడి పేరుతో తీసుకొస్తే మీరు తల్లికి వందనం అని మేము తీసుకొస్తున్నాము అని చెప్పి నీకు 15 నీకు 15 అని ఇంటింటికి వెళ్ళి రాసేసుకోండి 15,000 ఇచ్చేస్తున్నాము, ప్రతి పిల్లవాడికి 15,000 అన్నారు. మరి ఇవాళ ప్రతి తల్లికి 15,000 అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అదే కదా చేయదలుచుకున్నారు. ఈ 4 విడతల్లో 4 సంవత్సరాల్లో గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం దాదాపు 6,200 కోట్ల రూపాయలు 4 సంవత్సరాలకి కలిపి దాదాపు 28,000 కోట్ల రూపాయలు తల్లి ఒడి కార్యక్రమానికి కేటాయించి మళ్ళా వారు ప్రభుత్వంలోకి వస్తారేమో అన్న ఉద్దేశంతో మళ్ళా ఇయ్యటానికి కూడా రెడీగా పెట్టినటువంటి సందర్భం అందరూ గమనించాలి, మీడియా ప్రతినిధులు అందరూ కూడా. మరి ఆ విధంగా ప్రతి తల్లి కోసము ప్రతి పిల్లవాడు మీరు చెప్తున్నారు, ఇవాళ డైలాగ్ చెప్తున్నారు, పిల్లలే భవిష్యత్తు దేశానికి భవిష్యత్తు అని. ఆ పిల్లల భవిష్యత్తును గుర్తుంచుకొనే ఆ పిల్లల భవిష్యత్తుకి ప్రతి మేనమామగా ఆ తల్లికి అన్నదమ్ముడుగా నిలబడి తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకాన్ని వాళ్ళ పువ్వులో తొక్కుతూ ప్రతి తల్లిని మోసం చేసిన పరిస్థితి వాళ్ళ కూటమి వాళ్ళు అందరి ముందు ఉంచుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ వారు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ అందరూ మీరు వాటి మీద ఏం ప్రజలకు ఏం వివరించుకోదలుచుకున్నారు, ప్రతి తల్లికి ఏం చెప్పదలుచుకున్నారు అన్నది మరొకసారి ప్రజలందరికీ చెప్పాలని కూడా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద క్లోజ్ చేసినటువంటి ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా ఇవాళ దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావస్తుంది. ఆ కేసుకి
జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధము లేదు. కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో సంబంధమే లేకుండా 11వ తారీఖు కేసు తీసుకొస్తుంటే 10వ తారీఖు లీగల్ ఒపీనియన్ అని పోలీసు వాళ్ళు అడిగి దాని మీద ఒక కేసు పెట్టి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు మీరు ఏం సందేశం మీరు తెలుసుకున్నారు? కేసులు పెట్టడము, దాడులు చేయడమే మీ పార్టీ యొక్క పరమావధి జరుగుతుంటే దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా మేము ప్రజల ముందే ఉంచదలుచుకున్నాము. ఇటువంటి కేసులు ఎన్నో చూసినాము. లీగల్ గా వాటినన్నింటినీ ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సత్తా ఉంది. ఏదైనా సరే కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాము. కానీ ఈ విధంగా అడ్డదారుల్లో వెళ్ళి అక్రమ కేసులు పెట్టడం మాత్రం సబబు కాదు. ఇటువంటి చర్యలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారో ప్రజలకు వివరించి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నారు.